హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా సాంబార్ చేసేద్దామా. ఫస్ట్ అయితే పప్పు కావాలి కదా, దాని గురించి అయితే నేను పప్పు ఆల్రెడీ కడిగి నానబెట్టాను. ఇంకా దాంట్లోనే కొంచెం నెయ్యి వేసి ఉడకబెడుతున్నాను. ఇంకా 4 విజిల్లు వస్తే మనకి పప్పు అనేది చక్క మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇంకా నానబెడితే ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఏమీ రావన్నమాట. ఇంకా కూరగాయలు అవన్నీ కావాలి కదా, అందుకనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, క్యారెట్, మునక్కాయ, సొరకాయ, టమాటా ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వాడండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయ, అలాగే మునక్కాయ, క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ కూడా వేసాను పచ్చిమిర్చితో కలిపి. ఏంటంటే ఫస్ట్ ఉడికిపోతే సొరకాయ, టమాటా ఈజీగా ఉడికిపోతాయి కదా, అందుకని ఇంకా త్వరగా మగ్గాలంటే ఉప్పు, పసుపు అనేది కంపల్సరీగా వేయాలి. ఇంకా ఈ లోపు పప్పు కూడా ఉడికిపోయింది. చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇంకా ఈ కూరగాయ ముక్కలు కూడా కొంచెం ఉడికిపోయాయి. అందుకని ఇంకా సొరకాయ ముక్కలు అలాగే టమాటా కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను, అది కూడా వేసి బాగా ఉడకనివ్వాలి ముక్కలన్నీ కూడా. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొంచెం కారం అనేది వేసి బాగా ఉడుకుతున్నప్పుడు పప్పు అనేది వేయాలి. ఈ పప్పు అనేది మనం ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకేసి మరిగినప్పుడు బెల్లం అనేది వేసుకోవాలి, ఎందుకంటే పులుపు అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది. ఇంకా లాస్ట్లో సాంబార్ పొడి వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటా నేనైతే తిప్పుకుంటున్నాను. ఇక్కడ పోపు అనేది వేస్తున్నాను. సాంబార్కి మెయిన్ టేస్ట్ అంతా కూడా ఈ పోపులోనే ఉంటుంది. పోపులోకి ఏమేమి వేసాను అనేది మొత్తం కూడా నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చాను చూడండి. ఇంకా అలాగైతే నేను నెయ్యి అవన్నీ వేసి పోపు అనేది పెట్టుకున్నాను సాంబార్కి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై అయితే చేసేయండి. మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టం అనేది నాకైతే షేర్ చేసుకోండి. పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత సాంబార్లో వేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు వీడియో మీకు రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.